స్కూల్లో పిల్లాడు చదువుకుంటున్నాడు. ఆ పిల్లాడు సకల విద్యలు నేర్చుకోవాలని చెప్పి సకల విద్యలు నేర్పించేటటువంటి ఒక వ్యక్తికి తన కుమారుని అప్పగించాడు. ఆ కుమారుని అప్పగిస్తే ఆ విద్య నేర్పించే ఆయన ఒక మాట అన్నాడు, సార్ ఈరోజు మీ అబ్బాయిని నేను అడవి తీసుకెళ్తున్నా. ఆ అడవిలో ఒక రాత్రి కళ్ళకు గంతలు కట్టి నేను ఒక చోట కూర్చోబెడతా. మీకు ఇష్టమైతే పంపిస్తారా? మా అబ్బాయి దేనికి భయపడకుండా నిర్భయంగా జీవించాలని ఆశపడుతున్నాను, కాబట్టి తీసుకెళ్ళండి అడవికి అని చెప్పి అన్నాడండి. ఆ విద్య నేర్పించేటంటే దేనికి భయపడకుండా ధైర్యాన్ని పొందుకోవాలి ఈ స్టూడెంట్ అని చెప్పి అతను ఆ గురువు గారు ఈ కుర్రవాడిని అడవి తీసుకెళ్ళాడు. కారడవి. ఆ కుర్రవాడికి చెప్తున్నాడు, 12 సంవత్సరాల పిల్లోడిని ఓ చెట్టు కింద కూర్చోబెట్టి, నాయనా నువ్వు దేనికి భయపడకుండా నిర్భయంగా జీవించాలంటే ఈ రాత్రంతా కూడా ఈ అడవిలో నువ్వు కూర్చోవాలి. సింహాల అరుపులు వినపడవచ్చు, గాండ్రింపులు వినపడవచ్చు, పులి గాండ్రింపులు వినపడవచ్చు, రకరకాల